నమస్తే ప్రజలకు. కొన్ని ఉమ్మడి కుటుంబాల విధానంలో భాగంగా నేడు ఉమ్మడి కుటుంబాలే పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈరోజు ఒక వ్యక్తి వయసు 50 ఏళ్ళు అనుకోండి, అతని భార్య వయసు 45, 44, అంటే 45 లేదంటే 46. వాళ్లకు మినిమం 20 ఏళ్లకు పైబడిన కూతురు ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు. ఒకవేళ వాళ్లకు పెళ్ళిడు వచ్చిందంటే పెళ్ళి చేసి ఉండొచ్చు. మనవడో మనవరాలు కూడా వాళ్లకు ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ పుట్టిండొచ్చు. ఈ విధానాల్లో తీసుకుంటే ముందుగా ఒక కుటుంబానికి కోడలు, రెండో కుటుంబానికి అత్త. ముందు వరుసలో తీసుకుంటే అత్త కోడలు గత 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ వ్యవస్థలో తీసుకుంటే దాదాపు ఒక రకమైన కుటుంబ నేపథ్యాలు కొంతవరకు కలిసి ఉండేవి. తర్వాత 91, 90, 91, 2000, 2005, 2010 ఈ విధానంలో తీసుకుంటే కొంతవరకు ఇబ్బందులు గురవుతూ ఇంకా ఎవరి కుటుంబాలు వాళ్ళవి. కొడుకుకు పెళ్ళైన వెంటనే ఒక 15 రోజులు, 20 రోజులు, 2 నెలల తర్వాత వేరే కాపురం ఏర్పాటు చేయాలనే అంశం మీద ఉండేది. అలాగే ఇప్పటికీ 2026 ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరం అనుకుంటే క్రీస్తు శకం. ఇప్పటి విధానాలు ఎలా ఉన్నాయంటే వేరే దేశాలలో ఏ విధంగా ఉన్నాయో కానీ భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్న విధానాలు, మన దగ్గరికి వస్తున్న కొన్ని పంచాయతీ విషయాలలో చూస్తే అవి చాలా కుటుంబాలలో కూడా జరిగిన విధానాలే. పెళ్ళైన కూతురుకు పెళ్ళి చేస్తే అత్తారింటికి పంపిస్తాం, కొడుకుకు పెళ్ళి చేస్తే కోడలను మన దగ్గర తీసుకొస్తాం, మన ఇంట్లో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. కొడుకుకు పెళ్ళి చేస్తే కోడలు మన ఇంటికి వస్తుంది అనుకుంటే కొడుకునే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. ఇది రివర్స్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. దాదాపు చాలా కుటుంబాలలో ఇవి కులగణన కాకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి సామాజిక వర్గాలలో ఎందుకు ఇలాంటి విధానాలు అమలవుతున్నాయంటే తల్లిదండ్రులు కరెక్టుగా ఈ పిల్లలకు తెలివితేటలు నూరిపోయడం లేదు. చదువుకున్న విధానం పేపర్లో, పేజీలలో నువ్వు ఇంకా ఉద్యోగాలు సంపాదించడంలో, కానీ సమాజంలో ఒక కుటుంబంలో నేపథ్యం, మామ ఏ విధానాల్లో ఉన్నాడు, అత్త ఏ విధంగా పనిచేస్తుంది, నా భర్తను ఏ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, అత్తమామలకు ఉంటుంది, కోడలను ఏ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కలిగే పిల్లలు ఏ విధంగా ఉండాలన్న ఆలోచన ఉంటుంది. పెళ్ళైన నెలకు 2 నెలల్లోనే కొట్లాడుకోవడం, పోలీస్ కేసులు పెట్టుకోవడం. పోలీస్ కేసుల దగ్గరికి పోతే వాళ్ళ ఇష్టం వచ్చిన చోటే ఉండండి లేమ్మా, ఎందుకు మీరు ఇబ్బందులు పడతారు, ఇప్పుడుండే ప్రజెంట్ కాల పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అని పోలీసులు కూడా కొన్ని విషయాలలో పాపం వాళ్ళకి కాంప్రమైజ్ చేసి పంపిస్తాను. ఇలాంటి నేపథ్యాలు ఉన్నాయి. ఈ వీడియో ఆడపిల్ల చూసినా మగపిల్లోడు చూసినా
పెళ్ళైన వాళ్ళు చూసినా పెళ్ళి కానోళ్ళు చూసినా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 20, 25, 26 ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావడంలే కొంతమందికి. మరి ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకుంటున్నారు? తల్లిదండ్రులు తీసుకుంటారు. మరి మీరు తల్లిదండ్రుల దగ్గర 30 ఏళ్ళు పెరిగిన తర్వాత, 25 ఏళ్ళు పెరిగిన తర్వాత, 20 ఏళ్ళు పెరిగిన తర్వాత, పెళ్ళి చేసుకున్న తర్వాత భర్త దగ్గర ఉండాలి. భర్తను చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలాగే పెళ్ళైన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇంటి దగ్గర, భార్య తల్లిదండ్రుల దగ్గర భర్త అనే వ్యక్తి అక్కడ ఉంటే ఎలా? బాగా ఆలోచన చేసుకోండి. కుటుంబ నేపథ్యాలు కలహాలతో ముగించి, కలహాలతో తెగించి, కలహాలతో ఇబ్బందులు గురవుతూ, కలహాలతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే అది క్లారిటీగా పూర్తిగా అవమానకరం. ఎన్నోసార్లు బాగా ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవి. బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్ళయింది, ఆడపిల్లకు పెళ్ళయింది, నీ అత్త మామ, నీ భర్త, నీ కుటుంబ సభ్యులుగా నువ్వు భావించుకోవాలి. ఇక్కడ మగపిల్లాడికి పెళ్ళయింది, ఇక్కడ అమ్మ నాన్న, ఇక్కడ ఉండే తమ్ముళ్ళు, ఇక్కడ ఉండే అక్క చెల్లెలు అంటే ఉండరు. అన్నదమ్ముళ్ళు ఎవరైనా చిన్నలు వాళ్ళకు పెళ్ళి కాలేదంటే ఆ బాధ్యత మీది, ఆ విధానాలు మీదే. నువ్వు పెద్ద కోడలు అయితే ఆ విధానాలన్నీ అమలు చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎంతసేపు ఉన్నా మన పుట్టింట్లో ఉందాం, మా అమ్మళ్ళ దగ్గర ఉందాం, మా నాన్నల దగ్గర ఉందాం అన్న మాటలు కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా కానీ ఆడపిల్ల విషయాలలో జాగ్రత్త తీసుకోండి, కానీ అతి జాగ్రత్త అనేది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు గమనించండి. ఆడపిల్లను అత్తవారింటికి పంపిస్తున్నావు, బాగా చెప్పండి, తెలియజేయండి. ఎవరైనా కానీ 2 రోజుల ఆణిముత్యమో 2 రోజుల సినిమానో కాదు, 2 గంటల సినిమా కాదు జీవితం. ఎన్నో విధాలుగా చిన్న గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కసారి బియ్యం కూడా అయిపోయిన తర్వాత కూడా తెలపని రోజులు ఉంటాయి. కందిపప్పు, ఉప్పు, చారు, పప్పు, చింతపండు ఇలాంటివన్నీ ఉంటాయి. ఎన్నో విధాలుగా సర్దుకొని సావాసం, స్నేహితుల మాదిరిగా కలిసిమెలిసి ఒత్తిడి ఉన్నా, సమస్యలున్నా, సతమతం అవుతున్నా కూడా భర్తకు ధైర్యం చెప్పే విధానంలోనే భార్య ఉండాలి. ఉప్పు లేదు, చింతపండు లేదు, కందిబ్యాలు లేవు, కందిపప్పు లేదు, రైస్ అయిపోయినాయి, వచ్చినప్పుడల్లా అతను ఏదన్నా బయటికి వచ్చి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే ప్రమాదం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహిళలు, కోడళ్ళుగా ఉండే మహిళలు, మా ఇంట్లో ఉందాం, మా ఇంటి దగ్గర ఉందాం, మా ఊరికి వెళ్దాం, మా ఊరిలో ఉందాం, అక్కడ మనం కాపురం చేద్దాం అన్న ఆలోచనలు చాలా కరెక్ట్ కాదు, అవి తప్పు. ఎవరైనా ఆడపిల్లలే, ఎవరైనా మగపిల్లలే. ధర్మం అనే విధానాలతో వివాహ బంధాలు బలపడాలంటే ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి. ఎవరి కుటుంబంలో వాళ్ళు మీరు ఇష్టానుసారంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, అవి తల్లిదండ్రులకు తెలియకుండా. తల్లిదండ్రులను ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడుకోవడం కరెక్ట్గా. తల్లిదండ్రులను స్టేషన్కి పిలిపించి పోలీసులతో అవమానంగా మాట్లాడిపోయడం అనేది కరెక్ట్గా. ఎన్ని విధాలుగా చూసుకోండి. ఎవరైనా కానీ ఎక్కడ ఉండే వ్యక్తులు అక్కడ బాగా జాగ్రత్తగా బతికితే ఎక్కడ కూడా ఇబ్బందులు గురి కావు. మీరు కలిసిమెలిసి లేకపోయినా, మీరు మాట్లాడుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. చీపుర్ల కాడ, కసుల కాడ, నీళ్ళ కాడ, బిందెల కాడ, ప్రతి ఒక్క విషయంలో మాటిమాటికి కొట్లాడుకోవాలి అన్న ద్వేషాలు లోపల పెట్టుకోకుండా కుటుంబాలు, మహిళలు, అక్క చెల్లెళ్ళు, ఆడపిల్లలు
కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు ఎవరైనా కానీ అల్లుడు బిడ్డ ఎవరి సంసారం వాళ్ళదే, కొడుకు కోడలు ఎవరి సంసారం వాళ్ళదే. కానీ తల్లిదండ్రులను అటుపక్క కోడలు కొడుకు అయితే, ఇటుపక్క బిడ్డ అల్లుడైతే, ఈ బిడ్డ అల్లుడు ఇంకొక కుటుంబానికి కొడుకే. ఆ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర ఉండండి అనడం కరెక్ట్గా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కోడలు నా భర్తను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాము అనుకోవడం కరెక్ట్గా. ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు భద్రంగా చూసుకోండి. ఎవరు ఇబ్బందులకు గురి కాకోకుండా జాగ్రత్తలతో, జాగృతిలో మనస్ఫూర్తిగా చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుమణిగే విధంగా, సర్దుకునే విధంగా ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన, అత్తామామలపైన, ఆడపడుచులపైన, కొడుకు కోడలపైన, బిడ్డ అల్లుళ్ళపైన, అందరిపైన ఇవి బంధాలు ఎంతసేపు ఎన్ని విధాలుగా ఉన్నా కూడా తెగిపోవాలా, తెచ్చుకోవాలా అన్న బంధాలు వేరు. అవి రకరకాలుగా చాలా జాగృతి పదంలో ఈ బంధాలను జాగృతిగా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కడైనా కానీ తల్లిదండ్రులు, బిడ్డలుగా మీకు ఆ హక్కు, రైట్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తు ప్రణాళికను, మీ కుటుంబాల విధానాలను మంచి ఆలోచన విధానాలతో బాగుండాలని తెలియజేస్తాను.